ఇంకా మనం చూసామనుకోండి వెహికల్స్ ఏమేమి వెహికల్స్ మన దగ్గర స్టాక్ వచ్చినాయో మనం చెప్తాము. ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి పోలో సార్. ఇది పోలో, ఇది ఆల్రెడీ మొన్నటి వరకు ఉండిండే వెహికల్. ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలోగా చెప్పాను. అదే కస్టమర్ ఏమంటే కొంచెం ఎమర్జెన్సీ వర్క్ ఉంటే తీసుకెళ్ళాడు, మళ్ళీ తీసుకొచ్చి పెట్టేశాడు. ఇది వచ్చేసి 2013 మోడల్ హైలైన్ టాప్ ఎండ్. దీంట్లో మీకు చెప్పాను కదా సార్, టాప్ ఎండ్ కాబట్టి మీకు ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్, అలాయ్ వీల్స్, ఇన్బుల్ స్టీరియో, సెంట్రల్ లాకింగ్, స్టీరింగ్ కంట్రోల్, స్టీరింగ్ అడ్జస్ట్మెంట్, దాని తర్వాత బ్యాక్ వైపర్, ఫాగ్ ల్యాంప్, ఇంకా చాలా ఫ్యూచర్స్ అనేది ఆల్ టైప్ ఆఫ్ హై లైన్ కాబట్టి దీంట్లో వచ్చేసి బేసిక్ వచ్చేసి ట్రెండ్ లైన్ వస్తుంది, దాని తర్వాత కంఫర్ట్ లైన్ వస్తుంది, దాని తర్వాత హై లైన్ వస్తుంది. హై లైన్ దీంట్లో టాప్ ఎండ్ సార్. ఇది వచ్చేసి 2013 మోడల్. ఫ్యూల్ అయితే పెట్రోల్ వెహికల్. ఓన్లీ 38,000 కిలోమీటర్స్ తిరిగింది. మీరు సపోజ్ చాలా వరకు డౌట్స్ అడుగుతూ ఉంటారు నన్ను, 10 ఇయర్స్ వెహికల్ మీకు అంత తక్కువ తిరిగిందా, లేకపోతే 15 ఇయర్స్ వెహికల్ మీకు ఇంత తక్కువ ఎందుకు తెలుసా సార్? ఓకే, మీరు చెప్పినట్టు కొంతమంది ఎలా ఉంటుందంటే వాళ్ళు ఎక్కువ యూజ్ చేయరు వెహికల్ అనేది, ఇంట్లోనే పార్క్ చేసేసి ఉంటారు, ఎక్కువ యూజ్ చేయరు. కాబట్టి ఈ జెన్యూన్ రీడింగ్స్ అనేది ఉంటుంది. కొన్ని వెహికల్స్ అయితే కినా చెప్పలేము, వాళ్ళు ఏమంటే బయట సర్వీసింగ్ చేయించుకుంటే కినా మనకు ఆ ట్రాక్ అనేది ఇది అవ్వదు. అయితే మీకు చెప్పాను కదా, ఈ వెహికల్ అయితే కినా మీకు 38,000 కావాలా అనుకుంటే కినా, సార్ నాకు లేదు ఆ 38,000 అంటే టైం టు టైం షోరూంలో సర్వీసింగ్ అయిన రికార్డ్ కానీ ఇస్తాను, మీకు కావాలంటే చెక్ చేసుకోండి. అలా లేకపోతే వెహికల్ మీరే డైరెక్ట్గా వెహికల్ తీసుకొని పోండి, షోరూమ్ తీసుకొని పోయి ఆ షోరూమ్ ట్రాక్, నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటే షోరూంలో తీసుకొని పోయి షోరూమ్ ట్రాక్ ఉందో లేదో చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీరు తీసుకోండి వెహికల్, ఇబ్బంది అయితే ఏం లేదు. ఇంకా మన దగ్గర చెప్పాను మీకు ఐటన్స్, ఇవన్నీ ఐటన్స్ సార్. ఇది స్టార్టింగ్స్ విత్ ఐటన్. ఇది వచ్చేసి 2015 మోడల్ అండి. 15 మోడల్ ఫ్యూల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్. ఇది పెట్రోల్ వెహికల్ 74,000 కిలోమీటర్స్ డ్రివెన్ సార్. ఇది 74,000 కిలోమీటర్స్ డ్రివెన్. ఇది వచ్చేసి 4,60,000 కోటెడ్ ప్రైస్ సార్, అంతే సార్. ఎవరికైనా నేను చెప్పాను ఇంతకుముందే మీకు, ఎవరికైనా కానీ కస్టమర్ ఇప్పుడు సపోజ్ ఇదే వెహికల్ మీది ఉందనుకోండి, మీరు ఆటోమేటిక్గా మీకు 10 రూపాయలు ఎక్కువ రావాలని చూస్తారు. అదే సపోజ్ అమ్మే వాళ్ళకు ఒక 10 రూపాయలు ఎక్కువ రావాలనుకుంటారు, కొనే వాళ్ళకు ఒక 10 రూపాయలు తక్కువ రావాలనుకుంటారు. అది కామన్ హ్యూమన్ బీయింగ్ ఉన్న నేచరే అంతే అది. అందుకే మీరు ఇక్కడికి వచ్చారనుకోండి, ఆ రేట్ అనేది ఇప్పుడు మేము 100% చెప్తున్నాను కదా ఈ వీడియోలో, 100% అనేది మేము వచ్చేసి బయ్యర్కి మాత్రమే ఎక్కువ సపోర్ట్ చేయడం జరుగుతుంది. బయ్యర్కి ఎందువల్ల అంటే, బయ్యర్స్ అనేది కొంటనే ఉంటారు. సెల్లర్స్ ఏమంటే ఒకసారి వస్తారు, వెహికల్ ఇక్కడ పెడతారు, వెహికల్ పేమెంట్ తీసుకుని వెళ్ళిపోతారు. అందుకే 100% మేము సెల్లర్కే, ఆ రేట్ గురించి కానీ ఇది కానీ ఏమంటే సెల్లర్కే మేము 100% సెల్లర్కే మేము సాటిస్ఫాక్షన్ చేస్తాం, ఇబ్బంది అయితే ఏం లేదు. అందుకే మీరు వస్తే గిన ఆ వెహికల్ అనేది హై ప్రైజ్, టూ మచ్ ప్రైజ్ అనేది మీరు అది కాదు. ఈ వెహికల్ అనేది మీ ఎక్స్పెక్టేషన్. మీకు సపోజ్ ఎగ్జాంపుల్ ఈ వెహికల్ ఉంది, 460 ఉంది, ఓకే సార్ నా ఎక్స్పెక్టేషన్ ఇంత ఉంది, ఇంతవరకు అయితే నేను తీసుకుంటా, ఇంతవరకు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చెప్పండి. నేను నా జాబ్ ఏదైతే కానీ నేను 100% నేను కన్విన్స్ చేయడానికే ట్రై చేస్తాను. మీకు తప్పకుండా మంచి బండి, మంచి రేటు, మంచి ఈ రేట్స్ అనేది మీరు ఇంత ప్రైస్ ఉంది, అంత ప్రైస్ ఉందని చెప్పొద్దు. ఇది మీరు అంత ఇది అవ్వద్దండి సార్. మీ ఆ రేట్ అయితే కానీ మీ ఎక్స్పెక్టేషన్, మీ ప్రైస్ మీరు ఎంతవరకు పెట్టగలుగుతారు, మీరు ఎంతవరకు పెడదామనుకుంటున్నారు, ఆ ప్రైస్ అనేది ఒక్కసారి నాకు చెప్పండి. నేను 100% కస్టమర్తో మాట్లాడి ఇప్పించడానికే ట్రై చేస్తాను. నేను మీకు వీళ్ళకనే కాదు సార్, ప్రతి కస్టమర్కు ఆ రేట్స్ అనేది వాళ్ళకి ఎక్కడో రేట్స్ ఉంటుంది, నేను ఎక్కడో మాట్లాడేసి తక్కువలో మాట్లాడి కస్టమర్కి మంచి వెహికల్ ప్లస్ దాంతోపాటు ఫైనాన్స్ కానీ ఎట్లున్నా కానీ అడ్జస్ట్ చేసి ఏపీ వాళ్ళకి కానీ తెలంగాణ వాళ్ళకి కానీ చాలామంది కస్టమర్స్కి వెహికల్స్ అనేది ఇప్పించడం జరిగింది సార్ నేను. మీరు అందుకే తప్పకుండా నన్ను వచ్చి కలవండి, ఫోన్ కాంటాక్ట్ అవ్వండి, లేకపోతే నా పేరు వచ్చి చెప్పండి, నా దగ్గర తీసుకోండి. మీకు 100% నేను జెన్యూన్ వెహికల్ ఇప్పిస్తాను, మంచి బండి ఇప్పిస్తాను. అది మాత్రం 100% నా గ్యారంటీ సార్. మనం నమ్మండి, మీకు తప్పకుండా మంచి బండి ఇప్పిస్తాను. ఇంకా చూసారనుకోండి, ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఐటన్. ఇది 2012 మోడల్. ఓన్లీ 45,000 కిలోమీటర్స్ డ్రివెన్ సార్. ఇది 45,000 తిరిగింది. 2012 మోడల్ పెట్రోల్. 3 lakhs చేంజ్ ఉంది సార్. నెగోషియబుల్ అంటే డిపెండ్స్ కస్టమర్. చెప్పాను కదా సార్, ఇప్పుడు మీకు ఆల్టో కానీ, వ్యాగనార్లు, ఐ10లు, I20లు, షిఫ్ట్లు, డిజైర్లు, ఎర్టిగాలు, ఇవన్నీ ఏమంటే మార్కెట్లో డిమాండ్ ఉండే బండ్లు కాబట్టి ప్రతి ఒక్కరితో ఫోన్ ఉంటుంది. ఆ ఫోన్లో వాళ్ళు కొడితేనే నా బండి ఇంతకు పోతుంది, నా బండికి ఇంతకు అమ్మొచ్చా అంటే, ఇట్లాంటి వెహికల్ డిమాండెడ్ వెహికల్ కాబట్టి రేట్ కానీ కొంచెం అటు ఇటు ఉంటుంది. సపోజ్ మీరు ఏదైనా ఫోర్డ్లో తీసుకోండి, చవర్లెట్లో తీసుకోండి, హోక్స్ వ్యాగన్లో తీసుకోండి, స్కోడాలో తీసుకోండి, ఫియట్లో తీసుకోండి, ఇట్లా మహేంద్రాలో తీసుకోండి. ఇవన్నీ ఏమంటే కొంచెం మెయింటెనెన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది, రీసేల్ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఆ వెహికల్స్ అనేది మీకు తక్కువలోగానే వచ్చేస్తుంది. కావాలంటే మన దగ్గరగానే ఉంది, మీకు తప్పకుండా ఇప్పిస్తాను, ఇబ్బంది అయితే ఏం లేదు. అయితే ఇవి కానీ నేను తప్పకుండా 100 to 1,00,000% నేను కస్టమర్తో రేట్ అనేది 100% కిందకి దింపి బార్గెన్ చేసి నేను బరాబర్ ఇప్పిస్తాను మీకు, అది మాత్రం గ్యారంటీ.